సీఎం సార్ సీఎం సార్ సీఎం సార్ ఆదరణతో 22 గ్రామాల ఐక్యత ఆదరణతో 22 గ్రామాల ఐక్యత ఆదరణతో 22 గ్రామాల ఐక్యత సాధించాం 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 ఆదోని మండలం 2 సాధించాం ఆదోని మండలం 2 సాధించాం గ్రామాల ఐక్యత 22 గ్రామాల ఐక్యత 22 గ్రామాల ఐక్యత 22 గ్రామాల ఐక్యత సాధించాం పెట్టు 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 నువ్వు పెట్టు కొన్ని కొన్ని అందరూ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీఎం సార్ 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 థ్యాంక్ యూ సీఎం 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 సార్ ఆదరణతో థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ సీఎం సార్ 22 గ్రామాల ఐక్యత వర్ధిల్లాలి ఆదోని మండలం 22 గ్రామాల ఐక్యత వర్ధిల్లాలి ఆదోని 22 గ్రామాల ఐక్యత వర్ధిల్లాలి ఆదోని 22 గ్రామాల ఐక్యత వర్ధిల్లాలి ఆదోని 22 గ్రామాల ఐక్యత వర్ధిల్లాలి అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఆదోని మండలం 2 తరఫున ఏదైతే 16 గ్రామాలు నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరాటం ఉధృతం, అలాగే మా మండలం సాధించుకోవడం కోసం ఎన్నెన్ని ప్రయత్నం చేశామో ఈ ప్రయత్నాలంతా కూడా సాధించామని చెప్పి తెలియజేస్తున్నాం. కావున ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఆదోని మండలం 2 కింద 22 గ్రామాలు ఏర్పాటు చేసి ఆదోని మండలం 2 ఏర్పాటు అనేది ఆదోని పట్టణంలోనే ఏర్పాటు చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కూటమి 2 ఏర్పడడానికి 20 నెల రోజుల నుంచి ఎవరైతే ఉద్యమాలు మా ఆయనకు ఉండి ఉద్యమకారులు అయితేనేమి, సర్పంచ్ అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, మాకు మద్దతు పలికిన అన్ని పొలిటికల్ పార్టీలు అయితేనేమి, ప్రజలకు అందరికీ 16 గ్రామాల ప్రజలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా మనం సాధించిన విజయమే, మన 16 గ్రామాల ఐక్యత మన విజయమే అని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా నా పేరు వెంకటేష్ చౌదరి, తెలుగు రాష్ట్ర కార్యదర్శి బసాపురం. పోయిన నెల 27వ తారీఖు కలిపినందు వల్ల ఆ రోజు నుంచి మరుసటి రోజు నుంచి రకరకాల ఉద్యమాలు 16 గ్రామాలకు దూరం అవుతుందనే ఉద్దేశంతో వసతులు లేక అటు 30 కిలోమీటర్లు 36 కిలోమీటర్లు ఒక్కొక్క ఊరు నుంచి ఉంది కాబట్టి అందరూ వ్యతిరేకించి దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, ముందు ఫేస్ చేయలేమని చెప్పేసి ఉద్యమకార రూపంలో దాన్ని అంతకంత తీవ్రత రోజు రోజు ధర్నాలు, రాష్ట్రోకోలు, ఆఫీసులు ముట్టడాలు అయితేనే రకరకాలు చేసినా కూడా ఆఫీసర్లు తప్పిదం వల్ల జరిగిందని అనుకున్నాం. ఫస్ట్ ఆఫీసర్లు తప్పిదం వల్ల జరిగి తర్వాత ఏదో ఒకటి రూపంలో సాధించుకున్నాలనే ఉద్దేశంతో దీక్షా కార్యక్రమం ఫస్ట్ స్టార్ట్ చేసినాము. అక్కడికి కూడా ప్రభుత్వం పాలకులు స్పందించకపోవడం వల్ల 27వ తారీఖు నేను ప్రజలకు అనుగుణంగా ఉండే మండలం ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో ఫస్ట్ అంటే సౌలభ్యం దగ్గరలో ఉన్న విలేజ్లు కూడా ఆదోని దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని కూడా ఆదోనినే 1 to 1 చేయాలనే డిమాండ్తో ధర్నాలు చేయడం జరిగింది.
గత 27వ తారీఖున అక్కడికైనా కూడా ఎవరు స్పందించకపోవడం వల్ల నేను ఆమరణ నిరాహార దీక్షకి పూనుకోవడం జరిగింది. ఎందుకంటే పిల్లలకు భవిష్యత్తు, రేపు పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి పోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి 35 కిలోమీటర్లు పోతే ఒక పనికి పోవాలంటే పోయే జర్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఈ 16 గ్రామాల ప్రజల కోసం, ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల విన్నపం మేరకు నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడం కూర్చోవడం జరిగింది. 27, 28వ తారీఖు దీక్ష భగ్నం చేయడం వల్ల హాస్పిటల్లో నేను దీక్ష కూడా కంటిన్యూ సాగించాను. హాస్పిటల్ యాక్చువల్గా హైకోర్టు నాకు 11 గంటలకు తీర్పు ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి అప్పుడు దాకా కూడా నేను 2 దాకా కూడా వెయిట్ చేశాను. 2 కూడా మాకు అన్అఫీషియల్ గా ఆదోని 1, ఆదోని 2 అని కూడా మాకు తెలియడం వల్ల ఆ రోజు పెద్దలు తమ 5-6 మంది పెద్దలు వెంకటరెడ్డి గారు నన్ను దీక్ష విరమింపజేయడం జరిగింది. ఎలాగో ప్రభుత్వానికి మా మొర ఆలకించి 16 గ్రామాలు న్యాయబద్ధంగా ఉన్నాయని తెలుసుకుని కింద నుంచి పైదాకా ఆఫీసర్లు, కింద ఎంఆర్ఓ, ఆర్ఐలు, విఆర్ఓలు, సర్వేయర్ అందరూ కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్ విన్నవించి, కలెక్టర్ గారు విన్నవించి తర్వాత గవర్నమెంట్ దృష్టికి తీసుకోవడం వల్ల మాకు న్యాయమే జరిగిందని ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వ యంత్రాంగములకు కూడా అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు శిరస్సు వహించి నమస్కరిస్తున్న 16 గ్రామాల తరఫున. ఇందుకోసం పోరాటం చేసిన ఈ వీరమణులు సిపిఎంఎల్ పార్టీ సంబంధించిన ఎర్ర జెండాల పార్టీ నాయకులు ఫస్ట్ మా యొక్క పాదాభివందనాలు. వాళ్ళకి 16 గ్రామాల్లో మహిళలైతేనే, విద్యార్థులు, రైతులైతేనే రోజు భారీ ఎత్తున మనకి ఎప్పుడైతే మనము ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నామో మా వెంకటేష్ చౌదరి అయితే నాకు ఒక తమ్ముడుగా అండదండగా నిలబడి పక్కనే ఉండి ఆ దీక్షనే భగ్నం కానియకుండా విశ్వ ప్రయత్నం పోలీసులు చేసినా కూడా అడ్డుకోవడం జరిగింది. అయినా మాకు ప్రభుత్వం న్యాయమే చేసింది కాబట్టి ఇందులో ప్రభుత్వ యంత్రాంగం తప్పున్నా మళ్ళీ సరిదిద్దుకుని మాకు 16 గ్రామాలకు న్యాయం చేయడం జరిగింది. ఇందులో భాగంగా మీడియా మిత్రులు అయితేనేమే, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమే, మా పేపర్ సోదరులు, యూట్యూబ్ సోదరులకు కూడా అందరికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పేరు తెలియదు కాబట్టి పొరపాటున ఏమనుకోవద్దండి. పేపర్ విలేకరులకి కానీ ప్రింట్ మీడియాకి కానీ మా ఉద్యమాన్ని 10 నిమిషాలకు ఒకసారి రోజు కంటిన్యూ ఆ ప్రోగ్రామ్ మా మొరను చూసి ఇది ఇబ్బందికరమని మా ఈ పేపర్ ద్వారా, మీడియా ద్వారా గవర్నమెంట్ కూడా తెలిసేలా కూడా, ప్రభుత్వానికి తెలిసేలా కూడా తెలిసి చెప్పినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా పోలీసు శాఖకు కూడా మా 16 గ్రామాల తరఫున ధన్యవాదాలు చేస్తున్నా ఫస్ట్ వాళ్ళకి. ఎందుకంటే మా పరిస్థితులు వాళ్ళు కూడా తెలుసుకుని మాకు సహకరించినందుకు పోలీసుల యంత్రాంగానికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ కొంతమంది పెద్దలు రామస్వామి అయితేనేమి, భాస్కర్ రెడ్డి అన్న అయితేనేమి, రామచంద్రన్ అయితేనేమి, ప్రతి ఊర్లో ఒకరిద్దరు మల్లి అన్న అయితేనేమి, ప్రతి ఊరు గ్రామానికి పేరున ఆ లీడర్లకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఫస్ట్ వైఎస్ఆర్సీపీ సర్పంచుల, ఎంపీటీసీలకి వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇందులో భాగంగా మన ఎంపీపీ గారు మండల తీర్మానం కూడా ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా దానమ్మకి. ఎందుకంటే ఆమె కూడా మా విన్నపాన్ని ఆలకించి ఆమె కూడా ఆ రోజు మండల తీర్మానంలో ఎంపీటీసీలు అందరూ సపోర్ట్తో మాకు తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ పోవడం వల్ల మా ఉద్యమాలు కూడా తీవ్రత స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత గవర్నమెంట్, పాలకుడు దాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం మా 16 గ్రామాలకి న్యాయం అయితే చేసింది కాబట్టి మా 16 గ్రామాల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. పెద్దరివాణం మండల కేంద్రం కాకూడదనే కక్షపూరితోనే కేవలం 16 గ్రామాల నేతలు ఇష్టం లేకుండా కానీ గోపాల్ రెడ్డి ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తున్నారని గోపాల్ రెడ్డి, రామస్వామి కొద్ది ముఖ్య రెడ్డి పదే రంగానికి అధికారులకి తెలియజేస్తారు. ఆరోపణలు ఎంతవరకు నిజాలు కాదని ఇప్పుడు మీకు తెలుసు. ఎందుకంటే 16 గ్రామాలతో పాటు అది 17వ గ్రామం. ఆ 17వ గ్రామం కూడా దానాపురం సర్కిల్ లేకపోతే గణేకల్లోనో మండలం పెడతామంటే వాళ్ళు ఉద్యమాలు చేస్తారా లేదా? ఒకటే పాయింట్. 16 గ్రామాలు అందరూ కూడా తూర్పు మగ్గం వచ్చేటోళ్ళు. అది లాస్ట్ ఊరు అనుకోవచ్చు, సంతేగుడ్డ తర్వాత పెద్దరివాణము. మరి వాళ్ళొక్క మండలం 16 గ్రామాల్లో తిప్పుకుంటే మరి ఉద్యమాలు చేస్తారా చేయరా? అంటే వాళ్ళకొక్కటే పని చేస్తారా? అంటే వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నారో, వాళ్ళ స్వలాభాల కోసం చేసుకున్నారో, లేకుంటే వాళ్ళు ఖచ్చితంగా మాకు మండలం ఉండాలా, మేము అభివృద్ధి కావాలా, చేసుకో తప్పలేదు. వాళ్ళు ఫస్ట్ చూపించిన విలేజ్లతో పాటు చేసుకునేదానికి ఇప్పుడు కూడా ఎవరికి అభ్యంతరం లేదు. 16 గ్రామాలు వ్యతిరేకించినా మా మొర ఆలకించి ప్రభుత్వము ఆల్రెడీ జీవో ఇచ్చింది కాబట్టి అందుకే మేము ఈరోజు మా 16 గ్రామాల ప్రజలకు, నాయకులకి సన్మానం చేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు కూడా బాబు గారికి మా వెంకటేష్ ఇప్పుడు అనుకున్నాడు, యాక్చువల్గా మర్చిపోయాం. మా వెంకటేష్ లేదన్నా బాబు సార్కి మన పాలాభిషేకం చేసి ఒకటేసారి అందరికి సన్మానం చేద్దామని ఫస్ట్ మా తమ్ముడికి కూడా ధన్యవాదాలు.
మా తమ్ముడు ఫైటర్, ఒక వీరుడు మాదిరి నైట్ కొట్టాడని దాన్ని పొద్దున్న చెప్తేనన్న తమ్ముడు, వాళ్ళ అన్న ఇంకో ఆయన ఇద్దరు సీఏ గారు పొగిడాడు వాళ్ళిద్దరిని. అంటే ఆ రకంగా ఫైట్ చేసినందుకు మనమంతా సాధించాము. కానీ ఒకరికొకరు తోడ్పాటుతో అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవన్నీ అవాస్తవాలు. ఎవరికైనా ప్రజలకు తెలుస్తూ 16 గ్రామాలు దూరం అవుతాయని వాళ్ళు అనడంలో తప్పేమని ఉంటే మనకేం అర్థం కాని విషయం అది వాళ్ళకే వదిలేస్తాం, వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. మా 16 గ్రామాలు వద్దన్నాం కాబట్టి వద్దు.